హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పండుగలకి ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు ఇలా రవ్వ కేసరి చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 గ్లాస్ బొంబాయి రవ్వ, 1 గ్లాస్ చక్కెర, 1/2 కప్పు నెయ్యి, చిటికెడు ఫుడ్ కలరు, 1 స్పూన్ యాలకుల పొడి, 3 స్పూన్స్ బాదం, 3 స్పూన్స్ జీడిపప్పు, 3 స్పూన్స్ ద్రాక్ష తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి రవ్వ కొలుసుకున్న గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ తీసుకొని, అలాగే ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు వాటర్ వేడి చేసుకొని, అలాగే ఇంకొక వైపు ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు ఇలా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ద్రాక్ష వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే రవ్వ వేసుకొని చిన్న మంట పైన మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వ 4-5 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి చేసి పెట్టుకున్న వాటర్ వేసుకొని రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ చక్కెర వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాస్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చక్కెర అంతా ఇలా బాగా కరిగిపోయిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి డ్రై ఫ్రూట్స్ కేసరిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.